తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. స్నపన తిరుమంజనం సందర్భంగా స్వామివారి అలంకరణ కోసం కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించి దానితో పూలమాలలు, కిరీటాలు రూపొందించి మలయప్ప స్వామికి అలంకరిస్తున్నారు. శ్రీవారి సేవలో ఎలాంటి పుష్పాలు, పళ్ళు, వస్తువులు వాడుతున్నారు? నేరుపై టీటీడీ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. అలంకార ప్రియుడు శ్రీనివాసుడు. ముఖ్యంగా స్వామివారి ప్రతిరోజు ఏదో ఒక అలంకారంతో భక్తులకు కనువిందు చేస్తూ ఉంటాడు. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో మరింత అందంగా, ఆకర్షణీయంగా స్వామివారు భక్తులకు ఊరేగింపులో కానీ అటు సేవలో కూడా కనిపిస్తాడు. అయితే గత 15 సంవత్సరాలుగా ఈ బాధ్యతలు మోస్తున్న వ్యక్తి హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. స్వామివారి స్వప్న తిరుమంజనం బ్రహ్మోత్సవాల సమయంలో 2 సార్లు నిర్వహిస్తారు. ప్రతిసారి విభిన్నంగా అక్కడ స్వామివారికి కిరీటాలు, అదేవిధంగా పూలమాలలు తయారు చేస్తారు, మాలలు తయారు చేస్తారు. అందుకోసం ఏదైతే ప్రత్యేకంగా ఒక్కోసారి ఒక్కో రకమైన వస్తువులను వాడతారు. ఈసారి ఎలాంటి స్వప్న తిరుమంజనం సందర్భంగా ఎలాంటి వస్తువులను వాడారు, ఏటితో కిరీటాలు తయారు చేస్తారు అన్న విషయాల గురించి మనతో మాట్లాడడానికి శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎలా ఈసారి స్వప్న తిరుమంజనం సందర్భంగా ఎలాంటి వస్తువులతో స్వామివారి అలంకరణ చేయబోతున్నారు? ఓం నమో వెంకటేశ్వర స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా 2 సార్లు స్వప్న తిరుమంజనం జరుగుతుంది. ఈ స్వప్న తిరుమంజనం సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి మాలలు, కిరీటాలు ఏర్పాటు చేయబడుతుంది. ఈసారి ప్రత్యేక ఆకర్షణీయంగా జమ్మూ కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తీసుకొచ్చాము. ఈ కుంకుమ పువ్వు సుమారు 3 కేజీలు కుంకుమ పువ్వుతో స్వామివారికి మాల, కిరీటాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క కుంకుమ పువ్వు మాల, కిరీటాలే సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు అవుతుంది. అలాగే వీటితో పాటు వట్టివేరు, పసుపు కొమ్ములు, ఫ్రెష్గా రైతులు పండించిన పసుపు కొమ్ములతో కూడా మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాము. అలాగే డ్రై గ్రేప్స్తో మాలలు, కిరీటాలు, బాదం పప్పు, పిస్తాతో మాలలు, కిరీటాలు, ఏలకాయలతో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేసినాము. అలాగే మల్టీ కలర్ రోజ్ పెటల్స్తో కూడా మాలలు, కిరీటాలు ఏర్పాటు చేసినాము. చివరగా కురువేరు ప్లస్ తామర పూలతో కూడా మాలలు, కిరీటాలు ఏర్పాటు చేసినాము. చివరగా తులసి మాలతో ఈ ఒక్క స్వప్న తిరుమంజనం ముగుస్తుంది. ఈ స్వప్న తిరుమంజనం సందర్భంగా రంగనాయక మండపంగా అత్యంత సుందరంగా భక్తులు కనువిందు చేసేందుకు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా మనకి తమిళనాడు తిరుపూర్ చెందిన దాత యొక్క సహకారంతో గత 15 ఏళ్ళుగా చేస్తున్నాం. సార్ ఇది మొదటి స్వప్న తిరుమంజనం. రెండో తిరుమంజనానికి ఎలాంటి వస్తుంది? రెండో తిరుమంజనం అది 1 డే బిఫోరే తెలుస్తుంది. రెండో తిరుమంజనం ఈ నెల 30వ తేదీ జరుగుతుంది. 1 డే బిఫోర్ మనం అది ప్లాన్ చేసుకుంటున్నాం. సరే, ఈ కిరీటాలు ఇవన్నీ తయారు చేసే కార్మికులు లేకపోతే మీ దగ్గర పనిచేసే గార్డెనింగ్ సిబ్బంది? తమిళనాడు తిరుపతి చెందిన వాళ్ళకు సుమారు 20 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు వస్తారు. వాళ్ళతో పాటు మా యొక్క గార్డెన్ సిబ్బంది సహకారం తీసుకొని ఇది గత 1 నెల ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. ఆ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాము. 1 మంత్ ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. ఈ ఉత్సవ విగ్రహాలకు అంటే మూల విరాట్కి ఏమన్నా కూడా ఇలాంటివి తయారు చేస్తారు? మూల విరాటికి ఒక పూలంగి రోజే ఉంటుంది. గురువారం జరిగే పూలంగి సేవ సందర్భంగా స్వామివారి కిరీట రూపంలో మాలలేదు. అంటే ఆ ఒక్కరోజు మాత్రం పూర్తి పూలతో, అంటే శిఖ భాగం నుంచి పాదాల వరకు కూడా పూల అంగి, అంటే పూలతోనే అంగి, అంటే పంచెలాగా రూపము. ఆ రోజు ఆభరణాలు ఏముండవు, పూర్తిగా పూలతోనే ఏర్పాటు చేస్తాం. అయితే శ్రీనివాసులు గారు చెప్తున్నట్టు మొదటి స్వప్న తిరుమంజనం ఈరోజు జరగబోతుంది. దీనికి సంబంధించి కాశ్మీర్ నుంచి ప్రత్యేకంగా కుంకుమ పువ్వులు తెప్పించి కిరీటాలు, మాలలు తయారు చేశామని చెప్తున్నారు. దీనికోసమే ఖర్చు ఏకంగా కిరీటాలు, మాలల కోసమే 5 లక్షల రూపాయల వరకు దాత ఖర్చు పెట్టాడని చెప్తున్నారు. దీంతోపాటు మిగతా వేర్లకు కూడా వేర్ల, తులసి మాల ఇలాంటి ప్రత్యేకంగా స్వామివారి ఏదైతే తిరుమంజనం సందర్భంగా, అభిషేకం సందర్భంగా ప్రత్యేకంగా ఈ మాలలు, అభిషేకం పూర్తయిన తర్వాత ఈ మాలలు వాడతామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 సార్లు తిరుమంజనానికి ఏదైతే మొదటిది ఈరోజు జరుగుతుంది, రేపు ఏదైతే 30వ తేదీ రెండవ తిరుమంజనం జరుగుతుంది, దానికి సంబంధించి ప్లానింగ్ కూడా వేరే విధంగా ఉంది. అది తర్వాత చెప్తామని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల గార్డెనింగ్.